హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అబుదాబిలో ఉండే అలైన్ జూన్ చూసేద్దాం. కార్ పార్కింగ్ కి జూకి మధ్యలో ఇలా రేగిపళ్ళ చెట్లు చాలానే కనిపిస్తాయి. మనకు గాని అందితే మంచిగా మనం కోసుకొని తీసుకోవచ్చు. మనకు కనిపిస్తే ఇంక మనం వదులుతామా? సో ఇంకా ఉదయ్, ముకుంద్, మాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరు కలిసి కాయల్ని కష్టపడి కోసారు. బట్ మధ్యలో అన్ని పుచ్చిపోయి ఉన్నాయి. ఇదైతే జూ ఎంట్రన్స్. ఇక్కడే మనం టికెట్స్ అవన్నీ తీసుకోవాలి. సఫారీ టికెట్స్, నార్మల్ టికెట్స్, ఇట్లాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడ. మనమైతే నార్మల్ టికెట్ తీసుకున్నాము. నార్మల్ గా ఒక టికెట్ వచ్చి 30 dirhams. మనకి కార్డ్ మీద ఆఫర్ వచ్చింది. సో అందుకే ఒక్కొక్క టికెట్ హాఫ్ ప్రైస్ కి వచ్చింది, అంటే 15 dirhams పడింది. ఇంకా జూ లోపలికి అయితే వచ్చేసాము. చూడడానికి చాలా ప్రశాంతంగా అందంగా ఉంటది జూ. ఈ అలైన్ జూ అనేది చాలా పెద్దది. ఇంచుమించు 400 kilometers అలా ఉంటది. లోపలైతే బాగా నడవాలి. ఒకవేళ నడవలేకుండా ఉంటే బగీస్ ని అలా బుక్ చేసుకోవచ్చు. అది కూడా లేకుంటే ఇలా ట్రైన్స్ ఉంటాయి, అందులో ఎక్కేసేయచ్చు. ఇదేదో పెద్ద గృహం ఉన్నట్టుంది. దీనికి కూడా ఏసీలు పెట్టారు. చూడడానికి భలే ఉంది. అంతేలే, ఈ ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. పాపం మూగజీవులు ఎలా ఉంటాయో. ఇదైతే చెక్క మెట్లు. దీని మీదకి ఎక్కి చూస్తే ఒక సైడ్ ముసళ్ళు కనిపిస్తాయి, ఇంకో సైడ్ పక్షులు కనిపిస్తాయి. అదిగో దూరంగా కనిపిస్తుంది చూడండి, ముసలి రెస్ట్ తీసుకుంటుంది. క్రోకోడైల్ అయితే మిడిల్ లోనే కనిపించేసేసింది. పైకి గాని ఎక్కేసేస్తే ఇంకా చాలా రకాల పక్షులు కనిపిస్తాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం కొంచెం సేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు కూర్చొని. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మార్నింగ్ 9 కల్లా ఇక్కడికి వచ్చేసేస్తే ఈవినింగ్ దాకా ఎంచక్క మంచిగా ఈ జూ మొత్తం తిరిగి చూడొచ్చు. పిల్లలతో గాని పెద్దోళ్ళతో గాని వస్తే మస్ట్ అండ్ షుడ్ అంబ్రెల్లా, వాటర్ బాటిల్, ఇలా కొన్ని ఐటమ్స్ ని క్యారీ చేసుకుంటే మంచిది. ఇంత పెద్ద తాబేళ్ళని అయితే ఇదే మేము ఫస్ట్ టైం చూడడము. ముకుంద్ అయితే భలే ఆశ్చర్యపోయాడు. ఇక్కడైతే చాలా రకాల తాబేళ్లు ఉన్నాయి. తాబేళ్లకు ఫుడ్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నారు. ఇవి ఇక్కడే తిని ఇక్కడే మంచిగా మనకు దర్శనాలు ఇస్తున్నాయి. ఇవైతే ముంగీసులు పాములకి అసలు పడవు కదా. ఇక్కడైతే చిన్న కొలను ఉంది. ఇందులో బాతులు, ఫ్లెమింగోస్, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్ని గృహాల్లాగా భలే సెట్ చేశారు. ఇక్కడ మనం నడుస్తుంటే నిజంగా మనం ఒక రియల్ ఫారెస్ట్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మా బుడ్డోడైతే అసలు ఆనందానికి హద్దులే లేవు. ఒక చోట కూడా కుదురుగా నిలవట్లేదు, పరిగిస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే చింపాంజీలు ఉంటాయి. బట్ ఎండలు కదా, లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఒక్క చింపాంజీ కూడా బయట లేదు. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. సో అందుకే ఈ జూన్ మాత్రం వింటర్ సీజన్ లో ప్రిఫర్ చేయాలి. సమ్మర్ సీజన్ లో అయితే చాలా జంతువుల్ని చూడలేము, అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఎండలకి. ఈ చిరుతుపులు ఒకటే బయట ఉంది. దీనికి కూడా దాహం వేసినట్టుంది, అందుకే బయటకు వచ్చి నీళ్లు తాగుతుంది. పోనీలే, డిసప్పాయింట్ అవ్వకుండా పాపం ఇదైనా మనకు దర్శనం ఇచ్చింది. లైన్, ఎలిఫెంట్స్, ఇలా చాలా జంతువులు లోపలే ఉన్నాయి, బయటకు అసలుకి రాలేదు. ఈ జంతువులు వచ్చి నేషనల్ యానిమల్స్ అన్నమాట. యుఏఈకి ఒరాక్స్ వీటి పేరు. ఈ జూ అయితే 400 kilometers ఉంటది. ఇంకా ఆలోచించండి ఎంత పెద్దదో. అయినా ఈ జూ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఎంత క్లీన్ గా ఉందో మొత్తము. ఈ జూ మిడిల్ లో అయితే ఒక మ్యూజియం ఉంది, అదైతే ఫ్రీ ఎంట్రీ అను. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని జంతువులు, పక్షులు, బొమ్మలు, కానీ చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఈ మ్యూజియం అయితే చాలా పెద్దది. ఆల్మోస్ట్ 2 to 3 floors ఉన్నాయి. ఇందులో యుఏఈ గురించి మొత్తం ఉంది. అంటే వీళ్ళ పాత
లైఫ్ స్టైల్, వీళ్ళ తాత ముత్తాతలు ఎలా జీవించారు, వీళ్ళ గొప్పతనం ఏంటి, వీళ్ళు ఎలా ఇంత డెవలప్ అయ్యారు అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియం లో ఉంది. మ్యూజియం లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది. ఇలా కూడా కట్టొచ్చా అనిపించింది నాకు ఈ డిజైన్స్ ఇవన్నీ చూసి. ఇంకా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇక్కడ చూసారా అందరం ఎలా పరిగిస్తున్నాము ట్రైన్ వచ్చేసేసరికి. ఇప్పుడు మనమైతే పార్క్ ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ ట్రైన్ లో ఎక్కితే మనల్ని పార్క్ స్టార్టింగ్ పాయింట్ కి తీసుకుపోయేసి వదిలేస్తది. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ అయితే మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళద్ది. ఏమైనా మిడిల్ లో మనం యానిమల్స్ గాని చూడకుండా మిస్ అయిపోతే ఇప్పుడు చూసేయచ్చు. ఇందాక ఖడ్గమృగాల్ని మనం చూడలేదు కదా, ఎండకు అవి లోపలికి వెళ్ళిపోయినాయి. 5:30 అయ్యేసరికి అవి బయటకు వచ్చినట్టున్నాయి. ఇంకా ట్రైన్ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ రేగు చెట్ల కింద సిట్టింగ్ ప్రొవైడ్ చేశారు. ముకుంద్ చూడండి ఎంత కామెడీగా మాట్లాడుతున్నాడో. అబుదాబిలో ఉండి వైల్డ్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ జూ పర్ఫెక్ట్ అని చెప్పేసేయచ్చు. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా వెళ్ళేసి ఎంజాయ్ చేసేసేయండి. బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.